రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయి. మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్పై సైబర్ దొంగల కన్ను పడితే చాలు, కనిపించింది కనిపించనిది అంతా దోచుకుంటున్నారు. కాస్త ఆదమర్చి ఉన్నామా, మన ప్రమేయం లేకుండా మనకు రావాల్సిన ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఇతర ముఖ్యమైన వివరాలు మనకంటే ముందే వాళ్లకు చేరిపోతాయి. ఇప్పుడు ఈ తరహా మోసాలకు సైబర్ కేటుగాళ్లు తెరతీస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అమాయకులుగా కనిపించి ఫోన్ కాల్ చేసుకుంటామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. స్మార్ట్ ఫోన్ పట్ల ప్రజలు ఎలాంటి అప్రమత్తతో ఉండాలనే తదితర అంశాలపై ప్రముఖ సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. సెల్ ఫోన్ మర్చిపోయాము, ఒక కాల్ చేసుకుంటానని అమాయకంగా అడుగుతారు కొంతమంది. వాళ్ళని నమ్మి ఫోన్ ఇస్తే ఇంకా అంతే సంగతులు. మనకు రావాల్సినటువంటి కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, మన ఫోన్లో ఉన్నటువంటి ముఖ్యమైన వివరాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఇలా తయారైనది చాలా మంది మోసగాళ్ళు. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఇది ఒక తరహా మోసాలు విరివిగా జరుగుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది వివరించడానికి మనతో పాటు సైబర్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్కారం. సార్, సెల్ ఫోన్ విషయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్లో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఇటీవల గమనించినట్లయితే అమాయకులు కొంతమంది కాల్ చేసుకుందామని చెప్పేసి ఫోన్ తెలియని అపరిచిత వ్యక్తులకు ఇస్తున్నారు. దాని ద్వారా కూడా మోసాలు అనేది పెరిగిపోతున్నాయి. అసలు ఎలా అపరిచిత వ్యక్తులు మన ఫోన్ నుంచి ఏ విధంగా మోసం చేస్తారు? సో కాల్ ఫార్వర్డింగ్ అనే సదుపాయం దుర్వినియోగం చేయడం ద్వారా మన ఫోన్కి వచ్చే ఓటీపీస్ కావచ్చు, లేకపోతే మన ఫోన్కి వచ్చే కాల్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా నేరస్తుడు తన ఫోన్కి వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. సో ఆ పద్ధతిలో పూర్తిగా మన బ్యాంకింగ్ సంబంధించిన సమాచారాన్ని వీటన్నిటిని కూడా అతను పొంది మన బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయడం జరుగుతుంది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ప్రతి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఉదాహరణకి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు అట్ ద సేమ్ టైం మీ ఫోన్కి వచ్చే ఓటీపీ కూడా ఎంటర్ చేస్తే మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్లో లాగిన్ కాగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే పేమెంట్ కంప్లీట్ అవుతుంది. సో ఇలాగా ప్రతిదీ ఓటీపీలో ముడిపడి ఉన్నప్పుడు కేవలం బ్యాంక్ అకౌంట్లో మాత్రమే కాదు, ఫేస్బుక్, గూగుల్ ఇలాంటి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా మన అకౌంట్లో లాగిన్ అవ్వాలంటే ఫోన్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యేలాగా ఉంది. కాబట్టి సో ఈ ఫోన్కి వచ్చే ఓటీపీని దొంగిలించడం ద్వారా, ఈ కాల్ ఫార్వర్డింగ్ ఫెసిలిటీతో దొంగిలించడం ద్వారా మన అకౌంట్స్ మీద కంట్రోల్ తీసుకుంటూ ఉంటారు. సో ప్రాక్టికల్గా ఎలా జరిగిద్దంటే, ఉదాహరణకి మీరు ఎక్కడికో షిర్డీనో, తిరుపతో ఏదో ప్లేస్కి పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. సడన్గా మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసి ఉన్నాము అని చెప్పేసి ఫోన్ కొద్దిగా కాల్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న మీ ఫోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక కోడ్ని, యాక్చువల్లీ ఎయిర్టెల్ అయితే ఒక రకంగా ఉంటుంది, జియో అయితే ఒక రకంగా ఉంటుంది. ఎయిర్టెల్ తీసుకుంటే కనుక ***21* ఒక 10 నెంబర్లో ఏదైతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుందో అది అట్ ద సేమ్ టైం ఎండింగ్లో ఒక హ్యాష్, అంటే ***21* అలాగే 10 నెంబర్లో లాస్ట్లో హ్యాష్, ఇది టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా, అంటే మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు ఏదో నెంబర్ రిపీటెడ్గా ట్రై చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. మన ఫోన్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక నుంచి మనకు వచ్చే కాల్స్ అంతా కూడా కాల్ ఫార్వర్డింగ్లో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు వచ్చే ఎస్ఎంఎస్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అప్పటికే మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేకపోతే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అవి దొంగిలించి ఉంటే కనుక వాటిని బేస్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ని ఖాళీ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని ఎలా గుర్తించారు సార్? మరి అంటే కాల్ ఫార్వర్డింగ్ జరుగుతుంది, లేదంటే అవతల అపరిచిత వ్యక్తి మన మొబైల్ నుంచి ఆ ***21# అనేది టైప్ చేశాడు అనేది ఫోన్ వినియోగదారుడు ఎలా గుర్తించవచ్చు? ఫోన్ వినియోగదారుడికి అయితే ఏమాత్రం అనుమానం వచ్చే అవకాశం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దీంట్లో కండిషనల్ ఫార్వర్డింగ్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అంటే కాల్ బిజీ వచ్చినప్పుడు, కాల్ వెయిటింగ్ వచ్చినప్పుడు అలాంటప్పుడే ఫార్వర్డ్ కావాలా, లేకపోతే ఫుల్గా ఫార్వర్డ్ కావాలా అన్నది కూడా కొన్ని కోడ్స్ని చేంజ్ చేయడం ద్వారా ఉంటుంది. సో ఒక యూజర్కి అయితే కనుక అనుమానం రాదు. కాబట్టి మీకు ఏదైనా మీ కాల్స్ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి అనుమానం ఉంటే, మీరు ఎయిర్టెల్ వాడుతుంటే కనుక 2 స్లాష్లు, సో అంటే హ్యాష్ ఉంటుంది కదా, 2 హ్యాష్లు 21# అని చెప్పేసి మీరు టైప్ చేసేసి ఒక మెసేజ్ పంపిస్తే కనుక, సో MIM కోడ్ ఎగ్జిక్యూటింగ్ అని చెప్పేసి వచ్చేసి ఆల్ ఫార్వర్డెడ్ సెట్టింగ్స్ ఆర్ ఎరేజ్డ్ అని చెప్పేసి ఒక స్క్రీన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఒకవేళ మీకు తెలియకుండా మీ ఫోన్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్లో ఫోన్ కాల్స్ ఎవరైనా ఫార్వర్డ్ చేసి ఉన్నట్లయితే కనుక ఆ సెట్టింగ్స్ అంతా కూడా టెలికాం ఆపరేటర్ యొక్క సర్వర్ దగ్గర నుంచి ఎరేజ్ చేయబడతాయి. అంటే ఇంకా మీరు సేఫ్గా ఉండొచ్చు. సో ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలాంటి ఏర్పాటు చేశారన్న అనుమానం అనేది ఏదన్నా ఉంటే కనుక మీ ఫోన్ చేతిలోకి తీసుకున్న వెంటనే ఈ విధంగా ఎయిర్టెల్ అయితే కనుక 2 హ్యాష్లు 21# అని చెప్పేసి టైప్ చేసేసి మెసేజ్ పంపిస్తే కనుక ఆటోమేటిక్గా మీకు మొత్తం ఆ సెట్టింగ్స్ ఎరేజ్ అవుతాయి. జియో కానీ రిమైనింగ్
రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నిటికీ కూడా మీకు ఇంటర్నెట్లో వెతికితే సేమ్ కరస్పాండింగ్ కోడ్స్ ఉంటూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్ అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ లాంటి వీటి ఓటీపీలు వేరే వాళ్ళ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఇది బెస్ట్ మెథడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే దీన్ని గుర్తించిన తర్వాత ఫోన్లో ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి సెట్టింగ్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఒకవేళ చాలా మందికి ఇలాంటి కోడ్స్ అనేది టైప్ చేయడం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ అని చెప్పేసి ఎయిర్టెల్ అప్లికేషన్ ఉంటుంది. జియోది అయితే మై జియో అని ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్ ఎనేబుల్ అయ్యి ఉందో లేదో అక్కడ చూసుకోవచ్చు. చూసుకొని ఒకవేళ ఎనేబుల్ అయ్యి ఉంటే దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన ఫోన్లో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఓన్లీ కాల్ ఫార్వర్డింగ్ మాత్రమే కాదు, కొన్ని వెబ్సైట్స్ నుంచి ఏపీకే ఫైల్స్ స్పైవేర్ ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మన ఫోన్లో ఉండే ఫొటోస్, వీడియోస్, లొకేషను, అలాగే ఎవ్రీథింగ్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకే ఉండేలాగా స్పైవేర్ ప్రోగ్రామ్స్ ఇన్కార్పొరేట్ చేస్తారు. కాబట్టి సో ఖచ్చితంగా కూడా మీ ఫోను వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ పక్కనే ఉండేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎంతో కొంత గమనించడం బెటర్. వాళ్ళు ఫోన్ కాల్ చేసుకుంటుంటే వాళ్ళ ప్రైవసీ మనం అట్టి పెట్టవచ్చు, కానీ ఫోన్ కాల్ కాకుండా వాళ్ళు ఎక్కువసేపు ఫోన్ ఇలా ఆపరేట్ చేస్తూ ఉన్నారంటే కనుక సంథింగ్ అనుమానాస్పదంగా వాళ్ళు చేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు సో దాన్ని మానిటర్ చేయడం అనేది బెటర్ థింగ్. రెండోది, ఒకవేళ పూర్తిగా మీ ఫోన్ హ్యాక్ చేశారు, ఉదాహరణకి ఫోన్ ఎక్కడెక్కడో టేబుల్ మీద పెట్టిళ్ళారు, సో సడన్గా ఎవరో ఫోన్ చేతిలోకి తీసుకుని ఆపరేట్ చేశారని అనుమానం వస్తే కనుక మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఫోన్ కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేసేస్తుంది. ఆటోమేటిక్గా దాంట్లో స్పైవేర్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే శ్రీధర్ గారు, ఇలా కాల్ ఫార్వర్డ్ అదేవిధంగా మెసేజ్ ఫార్వర్డ్ గురైనటువంటి బాధితులు సో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఆశ్రయించవచ్చు? ఇప్పుడు కాల్ ఫార్వర్డింగ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఫైనాన్షియల్ లాస్ ఏర్పడినట్లయితే కనుక వెంటనే పోలీసు డిపార్ట్మెంట్కి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం బ్యాంకుకి వెళ్ళేసి మీ బ్యాంకులో వచ్చేటప్పటికి ఆ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సో మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరగకుండా బ్లాక్ చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంకులో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటితో పాటు నేషనల్లో సైబర్ క్రైమ్కి సంబంధించి cybercrime.gov.in అని చెప్పేసి అని సో సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఒక ప్రత్యేకమైన పోర్టల్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు జరిగిన సైబర్ నేరానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా అక్కడ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు కాల్ వచ్చే స్కోప్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళని టార్గెట్గా చేసుకుని ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ స్ట్రాటజీ అంతా కూడా అమలు చేస్తుంటారు. అట్లాంటి అమాయక ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? వీలైనంత వరకు వేరే వాళ్ళకి ఫోన్ ఇవ్వటము, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి అర్థం అవ్వదు. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. తెలిసిన వాళ్ళు అంటే బయట పబ్లిక్ ప్లేసెస్ మాత్రమే కాదు, తెలిసిన వాళ్ళకైనా కూడా ఫోన్ చేతికి ఇచ్చేసి అన్లాక్ చేసి చేతికి ఇచ్చేసి మనం మన పని చూసుకుందామని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళటమో రెస్ట్ రూమ్కి వెళ్ళటమో చేస్తే డెఫినెట్గా దాంట్లో వాళ్ళు స్పైవేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసే స్కోప్ ఉంటుంది. ఇటీవల అదే మొబైల్కి సంబంధించి మనం ఎక్కువగా విరివిగా వాడుతున్నటువంటి వాట్సాప్ డీపీ పేరుతో సైబర్ నేరగాళ్ళు ఒక ప్రముఖ వ్యక్తిని టార్గెట్గా చేసుకుని వాళ్ళ డీపీ ప్రొఫైల్గా క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సో దాన్ని ఎలా గుర్తించవచ్చు? నిజంగానే ఆ ప్రముఖ వ్యక్తి మనల్ని సంప్రదిస్తున్నారు అనుకోవచ్చా? వాటిని ఎట్లా గుర్తించి వాటిని నియంత్రించుకోవచ్చు మనం? ముఖ్యంగా ప్రముఖులు మనకెందుకు కాల్ చేస్తారు అన్న విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఏదైనా డీజీపీ లాంటి హైయర్ అఫీషియల్స్ కాల్ చేశారంటే ఏదో కేసులు ఇరుక్కున్నారు అదే అని చెప్పేసి సంథింగ్ భయపెట్టే స్కోప్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ డీజీపీ ఎప్పుడు కూడా డీజీపీ కానీ ఎస్పీ స్థాయి అధికారులు కానీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కాల్ చేసే పరిస్థితి ఉండదు. సో ఎక్కడో లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి నిజంగా మీరు ఏదో నేరం చేశారు అనుకోండి, సో లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరో ఒక చిన్న ఎస్ఐయో లేకపోతే వీళ్ళు కాల్ చేసే స్కోప్ ఉంటుంది తప్పించి, లేదా వాళ్ళు డైరెక్ట్గా వచ్చే స్కోప్ ఉంటుంది తప్పించేసి డీజీపీ మీకు కాల్ చేసే సందర్భాలు ఉండవు. సో జస్ట్ ఫోటోలను చూసి భయపడొద్దు, అలాగే వర్రీ అవ్వద్దు, వాటికి రెస్పాండ్ కావద్దు. ఓకే, ధన్యవాదాలు శ్రీధర్ గారు. ఇది శ్రీధర్ గారు చెప్పినటువంటి విషయాలు. సో అమాయకంగా నమ్మి అపరిచిత వ్యక్తులకు మొబైల్ ఇస్తే మన డిజిటల్ లైఫ్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.